నమస్తే అండి అందరికీ. మనకి ఇంకా రేపటి నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా. ఈ కార్తీక మాసం పూజ ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, శివుడికి పూజ ఎలా చేయాలి, కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలోనే తులసి కోట దగ్గర దీపం ఎందుకు వెలిగించాలి, అలాగే ఈ మాసంలో తప్పకుండా చేయవలసిన కొన్ని మంచి పనులు, ఇలా కార్తీక మాసం పూర్తి పూజా విధానం గురించి మీతోటి షేర్ చేస్తానండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని, నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మాసాలన్నింటిలో కల్లా కార్తీక మాసం చాలా ముఖ్యమైనదని చెప్తుంటారు. ఎందుకంటే మనకి ఒక రోజు మొత్తంలో వచ్చే బ్రహ్మ ముహూర్తం ఎంత ఇంపార్టెంటో, ఆ బ్రహ్మ ముహూర్తంలో మనం పూజలు చేసే ఫలితము మనకి ఎంత ఫలితాన్ని అయితే ఇస్తుందో, సంవత్సరం మొత్తం కూడా మనము బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజలు చేసినంత ఫలితము ఒక్క ఈ కార్తీక మాసంలో మనం చేసే పూజల వల్ల మనకి లభిస్తుందండి. అంత ప్రీతికరమైనది ఈ కార్తీక మాసము, చాలా ముఖ్యమైన మాసం అన్నమాట. ఈ మాసంలో మనం చేసే పూజలు కానివ్వండి, దానాలు కానివ్వండి, అలాగే ఉపవాసాలు కానివ్వండి, ఇలా మనం ఏం చేసినా కూడా ఈ మాసంలో మనకి రెట్టింపు ఫలితం అనేది లభిస్తుందండి. అంతేకాదు ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు మనం చేసిన పాపాలు పోగొట్టగలిగేంత శక్తి ఈ కార్తీక మాసం పూజల వల్ల ఖచ్చితంగా మనకు లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారండి. అందుకనే ఎక్కువగా చాలామంది కార్తీక మాసంలో పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కార్తీక మాసానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. అందుకే చాలా పవిత్రమైన మాసంగా ఈ మాసాన్ని చూస్తారు. ఈ కార్తీక మాసం దేవుళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైన మాసం అండి. ముఖ్యంగా మనం పూజ చేయవలసింది శివునికి అలాగే విష్ణువుకి అండి. శివునికి విష్ణువుకి ఇద్దరికి కూడా ఈ మాసం అంటే చాలా ప్రీతికరమైన మాసము. అందుకే ఈ మాసంలో ఎక్కువగా శివకేశవులకి విష్ణువుకి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే కార్తీక మాసంలో చేయవలసిన పనులు, ఈ పనుల వల్ల మనకి జన్మ జన్మల పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అవేంటంటే కార్తీక స్నానం అండి. ఈ మాసంలో చేసే స్నానాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలోనే ఖచ్చితంగా ప్రతిరోజు స్నానం అనేది ఆచరించాలి. అంటే తెల్లవారక ముందే 3 to 4 మధ్యలో మనము స్నానం అనేది చేయాలి. ఈ మాసంలో కార్తీక స్నానం ఆచరించడం చాలా ముఖ్యమైనదండి. అలాగే దానము ఏదైనా సరే మనం దానం చేయవచ్చు. అన్నదానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, దీపదానం కానివ్వండి, ధనదానం కానివ్వండి, ఇలా ఏ దానమైనా చేయవచ్చు. ఏ దానం చేసినా సరే మనకి రెట్టింపు ఫలితం అనేది లభిస్తుందండి. వీటిల్లో ముఖ్యమైనది దీపదానం అండి. చాలామంది కార్తీక మాసంలో దీపదానం చేస్తూ ఉంటారు. ఇలా దీపదానం చేయడం వల్ల మనకి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అంటే శని ప్రభావం అనేది మన నుంచి దూరం అవుతుందని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంకొకటి కూడా పాటించాలండి, అదే ఉపవాసము. ఈ కార్తీక మాసంలో ఉపవాసం చేస్తే చాలా మంచిదండి. ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక స్నానం కానివ్వండి, దానాలు కానివ్వండి, ఉపవాసాలు కానివ్వండి, చాలా వరకు మనకి చాలా మంచి ఫలితాన్ని అందజేస్తాయి. మామూలుగా మనము ఏ పూజ చేసినా కానీ సరే, ఏ మాసంలో అయినా కానీ ఏ దీపం పెట్టినా పేరు అనేది ఉండదు. కానీ ఈ కార్తీక మాసంలో మనం చేసే ఈ పూజలు కానీ, అలాగే మనం పెట్టే దీపానికి కార్తీక దీపం అనే పేరు ఉంటుందండి. ఈ మాసంలో మనం తెలిసో తెలియకో ఏదైనా సరే దీపాన్ని వెలిగించినా దానికి రెట్టింపు ఫలితం అనేది ఈ మాసంలో మనకి లభిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో చేసే ఉపవాసం కూడా మనకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మామూలుగా అయితే ఉపవాసం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపసించి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు భోజనం చేస్తారు. కుదరని వాళ్ళు కనీసం కార్తీక సోమవారం పూటైనా సరే తప్పకుండా ఈ ఉపవాస నియమాన్ని పాటించండి. లేదంటే కార్తీక పౌర్ణమి వస్తుంది కదా, ఈ మాసంలో కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైందండి. ఈరోజు తప్పకుండా ఉపవాసం ఆచరించాలి.
ఇంతవరకు కార్తీక మాసం విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కార్తీక మాసం పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఈ కార్తీక మాసం అంతా కూడా నెల రోజులు మేము ఖచ్చితంగా పూజ చేసుకుంటాము అని సంకల్పించుకున్న వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు ఉన్న శివ కుటుంబం ఫోటోని ఏదైనా సరే పీఠంని సపరేట్గా ఏర్పాటు చేసుకొని ఆ పీఠం పైన ఈ ఫోటోని పెట్టి ఈ పటానికే మనం నెల రోజులంతా కూడా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పార్వతీ పరమేశ్వరుల ఫోటోని సపరేట్గా పెట్టుకొని పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది. అవేంటి అంటే నేలపైన నిద్రించాలి, అలాగే బ్రహ్మచర్యం పాటించాలి, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. అంటే ఈ నెల రోజులు కూడా వంకాయలు, బంగాళదుంపలు, ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం అస్సలు తినకూడదండి. ఇంకా కఠినంగా చెప్పాలంటే ఉప్పు కూడా తినకూడదు. ఇది తినలేము, మేము ఉండలేము అనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు. అలాగే ఉపవాసం కూడా ఖచ్చితంగా పాటించాలండి. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం పాటించి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేస్తారు. కొంతమంది ఇలా ఉండలేము అనుకున్న వాళ్ళు తోచినట్లు అంటే మధ్యాహ్నం భోజనం చేసి ఉదయం సాయంత్రం ఉపవాసం ఉండేలాగా మీరు ఏదైనా నిర్ణయించుకుంటారో అదే మొదటి రోజు మనం పీఠం ఏర్పాటు చేసుకుంటాం కదా, అప్పుడే దేవుడి దగ్గర సంకల్పించుకొని చెప్పవలసి ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. గుడికి వెళ్తే చాలా మంచిది. ముఖ్యంగా శివునికి ఇష్టమైన బిల్వదళాలు తప్పనిసరిగా ప్రతిరోజు పూజలో ఉండేలాగా చూసుకోండి. ఈ బిల్వదళాలు చాలా పవిత్రమైనవి. వీటిని మనం ఒకరోజు పూజలో వాడిన తర్వాత మళ్ళీ నీటిలో శుభ్రం చేసి మళ్ళీ రెండవ రోజు పూజకు కూడా వాడుకోవచ్చు. ఇలా ఈ బిల్వదళాలు అనేవి పాడయ్యేంత వరకు కూడా మనము శివుని పూజకు వాడుకోవచ్చండి. ఎందుకంటే బిల్వదళాలు మనకి చాలా వరకు అందుబాటులో ఉండవు. ఒకవేళ దొరికితే ఇలా తెచ్చుకొని మీరు ఇలా పాటించండి. ఈ బిల్వదళాలని శివుని అష్టోత్తరానికి కానీ లేదంటే బిల్వాష్టకానికి కానీ ప్రతిరోజు వాటిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. అలాగే మీ ఇంట్లో ఏదైనా చిన్న శివలింగం ఉన్నట్లయితే ప్రతిరోజు శివలింగానికి పాలు పంచామృతాలతోటి కాకపోయినా శుద్ధమైన జలంతో అభిషేకించితే చాలా మంచిది. శివుడు అభిషేక ప్రియుడు అంటారు కదండి. అందుకే మనం మంచి శుద్ధ జలాన్ని వాడి అభిషేకించినట్లయితే శివుడు చాలా సంతోషిస్తారు, తొందరగా ప్రసన్నమవుతారు. అలాగే దీపారాధన ఖచ్చితంగా ఉదయం సూర్యోదయం కాకముందు అలాగే సాయంత్రం సూర్యాస్తమయం అవ్వకముందే దీపారాధన చేసుకోవాలి. అంటే మనకి సూర్యాస్తమయం 5:30 నుండి 6 లోపు అయిపోతుంది కదా. ఈ కార్తీక మాసంలో 5:30 కల్లా దీపారాధన ఇంట్లో చేసేయండి. అలాగే ఈ కార్తీక మాసంలో దానమని ఎవరైనా మన వద్దకు వచ్చినట్లయితే లేదు అని చెప్పి తిప్పి పంపకండి. ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు దానం అనేది చేయండి. ఇలా పీఠం పెట్టుకొని చేసుకునే వాళ్ళు ఈ నియమాన్ని పాటించండి. ఇలా పీఠం పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా, ఇలా పీఠం సపరేట్గా పెట్టుకొని పూజలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ముఖ్యంగా ఆడవాళ్ళండి. వీళ్ళకి నెల రోజుల పాటు పూజ చేసుకోవాలన్న ఆటంకం తప్పకుండా వస్తుంది. ఇలా ఆటంకం వస్తుంది అనుకున్న వాళ్ళు పీఠం పెట్టకుండా పూజ చేసుకోండి. ఆటంకం రాదనుకున్న వాళ్ళు మాత్రమే పీఠం ఏర్పాటు చేసుకొని నెల రోజులు పూజలు చేసుకోండి. ఆటంకం వస్తుంది అనుకున్న వాళ్ళు దేవుని మందిరంలోనే శివపార్వతుల కుటుంబం ఫోటోని మనకి ఎదురుగా పెట్టుకొని ప్రతిరోజు ఆ ఫోటోకి మాత్రమే పూజలు చేసుకోండి. ప్రతిరోజు 2 పూటల దీపారాధన చేసుకోండి. ఖచ్చితంగా ఆవు నెయ్యితోటే దీపారాధన చేసుకోవాలనైతే ఏమీ లేదు. నువ్వుల నూనె వాడుకొనైనా దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఉపవాసం నియమాన్ని కూడా ప్రతిరోజు పాటించగలిగితే ఖచ్చితంగా పాటించండి, చాలా మంచిది. ఇలా లేకపోతే కార్తీక సోమవారాలు ఉంటాయి కదా, ముఖ్యంగా ఈ సోమవారాలు ఖచ్చితంగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు పాలు, ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు. లేదా
బియ్యం కానీ బియ్యం పిండితో చేసిన వంటలు కాకుండా, అదే ఇడ్లీ దోశ ఇలాంటివి కాకుండా చపాతీ పూరి లాంటివి టిఫిన్స్ అనేవి తీసుకోవచ్చు. అది కూడా ఎలా అంటే ఉదయం పూజ అయ్యాక ఒక పూట మాత్రమే తినండి. సాయంత్రం పూజ అయిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని అప్పుడు భోజనం అనేది చేయండి. రోజంతా ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు ఈ నియమాన్ని అయితే పాటించండి. అలాగే కార్తీక మాసంలో మామూలుగా మనము రోజు పూజ చేసుకునే ఒత్తులు వాడడం కన్నా పువ్వొత్తులు అని దొరుకుతాయి కదా, వాటిని వాడితే చాలా మంచిది. ఈ పువ్వొత్తులను పెట్టుకొని దీపారాధన చేసుకోండి. అలాగే కార్తీక పురాణాలండి. ఈ మాసంలో కార్తీక పురాణాలు వింటే చాలా మంచిది. ఈ పురాణాలు అన్నీ కూడా 30 ఉంటాయి. రోజుకొక పురాణం చొప్పున మీరు పూజ అయిన తర్వాత విన్నా కూడా నెలకి 30 రోజులు కదా, 30 పురాణాలు అనేవి పూర్తయిపోతాయి. చదవలేము అనుకున్న వాళ్ళు విన్నా కూడా సరిపోతుందండి. ఏమన్నా వీడియోస్ పెట్టుకొని వినండి, సరిపోతుంది. అందరికీ చదువుకోగలిగే ఓపిక ఉండదు, అలాగే చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, విన్నా కూడా సరిపోతుంది. కార్తీక మాసంలో ఇంట్లో శివుని పూజ విధానం ఏ విధంగా చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పూజ అండి. ముఖ్యంగా ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో తులసికోట దగ్గర దీపారాధన అనేది చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి కార్తీక మాసంలో. మామూలుగా మనము ఏ టైంలో పడితే ఆ టైంలో పూజ చేస్తూ ఉంటాం కదా తులసికోట దగ్గర. అలా కాకుండా తెల్లవారుకు ముందే తులసికోట దగ్గర దీపం పెట్టాలి. అది ఎప్పుడంటే తెల్లారుజామున బ్రహ్మ ముహూర్తంలోనే తులసికోట దగ్గర దీపం పెట్టి దీపారాధన చేయాలి. ఈ మాసం అంతా కూడా విష్ణువుకి అలాగే శివునికి ప్రీతికరమైందని చెప్పాం కదా. విష్ణువుకి మనము ఈ తులసికోట దగ్గర ఉదయాన్నే దీపం పెడతాం కదా, ఈ దీపం అనేది విష్ణువుకి చెందుతుందంటండి. అందుకనే తెల్లవారుజామున ఖచ్చితంగా మనము తులసికోట దగ్గర దీపం అనేది పెట్టుకోవాలి. తర్వాత మనము తెల్లవారిపోయిన తర్వాత ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాం కదా, అలా ఈ మాసంలో చేసే పూజలన్నీ కూడా శివుడికి చెందుతాయంట. ఒక్క తెల్లవారుజామున మనము బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి తులసికోట దగ్గర శుభ్రంగా పూజ చేసుకునే వాళ్ళు ఈ పూజ మాత్రమే మనకి విష్ణువుకి చెందుతుంది. అందుకనే ఖచ్చితంగా తెల్లవారుజామున మాత్రమే మీరు తులసికోట దగ్గర దీపం వెలిగించండి. తులసికోట చుట్టూ శుభ్రం చేసుకొని దీపం పెట్టి నైవేద్యం చూపించి హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పిన తర్వాత తూర్పు దిక్కున ఉన్న కృతికా నక్షత్రంకి నమస్కారం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే తెల్లవారుజామున పూజ అనేది విష్ణువుకి చెందుతుందంటండి. అది కూడా కృతికా నక్షత్రం మనకి 4:30 ఆ టైం వరకే ఉంటుందంట. 4:30 నుండి 4:45 వరకు మాత్రమే ఉంటుంది అని అంటారు. అందుకనే మనము ఈలోపే పూజ అనేది పూర్తయ్యేటట్టు చూసుకోండి. ముందు రోజే మనము ఒత్తుల్ని పెట్టేసుకుంటే మనకి పూజ అనేది కాస్త తొందరగా అయిపోతుంది. అలాగే మీరు ఈ మాసంలో తులసికోట దగ్గర శంకుచక్రాల ముగ్గులు ఉంటాయి కదా, అవి వేసుకొని దానిపైన దీపం పెడితే చాలా మంచిదంటండి. విష్ణువుకి చాలా ఇష్టం అంట. అది కూడా ఎలా అంటే నేల మీద వేయొద్దు, ఏదన్నా పీఠం లాంటిది పెట్టేసుకొని దానిని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించి దానిపైన ముగ్గు వేసుకొని పువ్వులు అక్షతలు వేసుకొని దానిపైన దీపం పెట్టండి, చాలా మంచిది. ఇలా శంకుచక్ర ముగ్గులు మనము వేసుకుంటాం కదా, నేల మీద వేసుకుంటే తొక్కుతాము. అవి వాటిల్ని ఎవరైనా సరే మనం కాకపోయినా పిల్లలైనా తొక్కుతుంటారు కదా, అలా వాటిల్ని తొక్కకూడదు. అందుకని సపరేట్గా పెట్టుకొని వేసుకోండి ఈ ముగ్గు వేసుకోవాలనుకుంటే మాత్రము. ఇలా పీఠం పెట్టుకొని మనం రోజు శుభ్రం చేసుకోలేకపోయినా 2 డేస్కి ఒకసారైనా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని దీపం పెట్టుకోవచ్చు. ఎలాగైనా మనము తులసికోట దగ్గర శుభ్రం చేసుకొని దీపం పెట్టుకుంటాం కదా, దీన్ని కూడా అంతే శుభ్రంగా పెట్టేసుకొని పూజ చేసుకోండి. ఇలా తులసికోట దగ్గర పూజ అనేది పూర్తయిన తర్వాత అప్పుడు మనము ఇంట్లో శివుడి పటానికి పూజలు అనేవి చేసుకోవాలండి. ఇలా ఇంట్లో పూజ ఒక అరగంట లేట్ అయినా పర్లేదు, కానీ తులసికోట దగ్గర పూజ మాత్రము మీరు ఖచ్చితంగా 5 లోపే పూర్తయిపోయేటట్టు చూసుకోండి. ఇక సాయంత్రం పూజ విషయానికి వస్తే
చీకటి పడి సూర్యాస్తమయం కాకముందే మనం తులసికోట దగ్గర దీపం వెలిగించుకోవాలి. అలాగే ఇంట్లో కూడా దీపారాధన అనేది చేసుకోవాలి. ఈ కార్తీక మాసం మొత్తం కూడా కాలభైరవ అష్టకం చదివితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత ఈ అష్టకాన్ని చదవడానికి ట్రై చేయండి. ఈ అష్టకం చదవడం వల్ల దుష్టశక్తులు మన దగ్గరికి రాకుండా ఉంటాయి. అలాగే మనకున్న సర్వదోషాలు తొలగిపోతాయి. ఈ అష్టోత్తరాలు చదవడం రాని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇలా చదవడం రాని వాళ్ళు పూజ చేసే టైంలో దేవుడికి సంబంధించిన పాటలు పెట్టుకొని దేవుడికి సంబంధించినవి వింటూ పూజ చేసుకున్నా చాలా మంచిది. అలాగే మీరు మనసులో ఆ దేవుణ్ణి స్మరిస్తూ పూజ చేసినా చాలా మంచిదండి. చాలా పుణ్యం అనేది వస్తుంది. ఓం నమః శివాయ అనుకుంటూ పూజ చేసుకుంటూ మీరు ఆ దేవుణ్ణి తలుచుకోండి, చాలా మంచిది. అలాగే విష్ణువు ఐశ్వర్య ప్రాప్తిని, శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని అంటారు కదా. శివుడు మోక్షాన్ని మాత్రమే కాదండి, లక్ష్మీదేవికి కుబేరులకి అంతటి సంపదలను కూడా ప్రసాదించింది దక్షిణామూర్తి. సాక్షాత్తు ఆ పరమశివుని స్వరూపమేనండి దక్షిణామూర్తి. ఈ కార్తీక మాసంలో శివ పూజలు చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కూడా లభిస్తుంది. తప్పకుండా ఈ కార్తీక మాసం అంతా శివుణ్ణి విష్ణువుని పూజించి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.